కాయ చూస్తారు కదా మా దగ్గర ఇట్లున్నారు. లేచుడే చూసిరు కదా ఎట్లా మాట్లాడారు. ఇగో ఇప్పుడు మా అన్నం అంటాడు బండోడు లేదు ఇప్పుడు బర్రెలను లేపేవాళ్ళ కదా. నీలేరా 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 స్నానం చేయరా స్నానం చేయి స్నానం చేయవా లేడీస్ మళ్ళా దీంట్లో ఎందుకు పోతున్నావా చెప్పినప్పుడు వినలేదు అయినాలా వీడియో ఫోన్ ఎందుకు బాత్రూమ్ లా ఇగో ఈ స్నానం చేయలేమే స్నానం చేయకుండా ఇగో అరే మీకు గలీజ్ అనిపించదా స్నానం అరే మా బకెట్ పెట్టుకొని బయట 2 నిమిషాల్లో వేసుకుంటే అయిపోయాయి కదరా. ఓ సో ఈరోజు మన లాస్ట్ వీడియోస్ మీరు చూసుండొచ్చు. లాస్ట్ వీడియోలో మనం ఫామ్ హౌస్ పోయినప్పుడు వాళ్ళు ఏమేమి చేశారు, ఎక్కడ దాకా పడుకున్నారా లేదా అని చూసాం. ఇప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం చేస్తారు, ఎలా స్నానం చేస్తారు, ఎలా రెడీ అవుతారు, ఎలా ఉంటారు, ఎలా తింటారు అన్నీ చూడొచ్చు ఈ వీడియోలో. చూడొచ్చు ఫ్రైట్ పోదాం వీడియోకి. ఇంత టైం అవుతుంది ఎవ్వరు లేస్తలేరు చూడు. మళ్ళీ ఏం చేయాలక్క, సిగ్నల్ వస్తారని చూస్తున్నాం, మా మమ్మీకి ఫోన్ చేద్దామని. వందనా ఏమైందా పని నేను చేసుకోవాలా, నేనే ఉడవాలేమో నేనే వేయాలేమో. లేగు గాడిదే రాత్రి నుంచి నిద్ర పట్టక 9 తనలో ఆడుతుంటే నువ్వేమో ఈడ ఒకసారి చూడు, కళ్ళు తెరిచి ఈడ ముందట చూడు, నీ ముందట. ఓ బిటిఎస్ మనీ ఈడ చూడు, చూసలేవు. నేను చెప్తున్నాను మీకు పెడితే మాత్రం నీది అవుతుంది పని మాకుంది. కాయ చూస్తారు కదా మా దగ్గర ఇట్లున్నారు. లేచుడే చూసిరు కదా ఎట్లా మాట్లాడారు. ఇగో ఇప్పుడు మా అన్నం అంటాడు బండోడు లేదు ఇప్పుడు బర్రెలను లేపేవాళ్ళ కదా. లేపి బర్రెలను పంపించి మనం చూసుకోవాలి. హారిక స్పందన ఇగో వాళ్ళందరూ వండినప్పుడే మీరు స్నానాలు చేసుకున్నారమ్మా, మంచిది. ఏమైనా చేసుకొని ముఖాలు అయితే కడుగురి, లెగురి, గార్జిల్లారా లెగురి. ఆ పని నేను అవన్నీ చెప్పాలా, నేను ఏమేమి చేయాలా ఏందనేది. ఈ బీటీఎస్ డేంజర్ వస్తుంది పొద్దున. ఆడ పోయి వాళ్ళది అనిల్ వాళ్ళది చంప అలవడతా అన్ని అబద్ధాలు. నేనైతే నోరు తెరిచుడు అబద్ధాలు. చంప ఉంటుంది. నేను పొద్దు నుంచి మెలుకొని అన్నా. ఇప్పుడు వదిలేసినావు. ఇలా ముచ్చటిందాం ఇప్పుడు. మార్నింగ్ వైబు. గుడ్ మార్నింగ్ గైస్. డి విటమిన్ డి.
ఇది పొద్దు పొద్దున కాదా నీళ్ళు 10 అయింది రా ఇప్పుడు రాదు పొద్దున 6:30 అంటే పొద్దున్న ఆ టైంలో రాదు 7-8 ఆ టైంలో మంచిగా ఉంటుంది నేను కూర్చున్నా కదా 1 అవర్ కూర్చున్నా నేను ఏమొస్తుంది మరి నేను బుద్ధుడితో అది చేస్తా 8 o'clock కూర్చున్నా నేను 1 అవర్ మంచిగా డిస్టర్బ్ చేయకూసి ఆగు సరే నిన్నే తీస్తా కూర్చో సో గైజ్ అనిల్ అయితే ఏమేమో కొత్త కొత్త చేస్తున్నాడు అక్కైనా మెడిటేషన్ చేస్తున్నాడు ఈ ఎండ నిజంగా చెప్పిన ఆని ముత్యాలందరూ శ్రమణం వెళ్ళాం అలా ఉంటున్నావు ఏంది లేదు ఇవన్నీ సాఫ్ చేస్తున్నావు ఇల్లుకి నూకొద్దా వస్తుందా ఖుషి ఊకనికి ఎందుకు రాదు ఊపుతా ఇంత ఊకేసి ఇగో అందరూ వీడియో పట్టుకుంది వీడియో పట్టుకుంది రేయ్, లేకు, అరే రే ఆ గేట్ బయట కూడా ఉన్నాయి ఆ చెత్త ఈ పక్కన ఉంది ఆ చెత్త అరే మీరు ఎందరా మీరు చెప్పాలా రాబోయే కనిపించాలా మనకి మన సరౌండింగ్ మనమే నీట్ పెట్టుకోవాలా ఒకరు చెప్పే అవసరం లేదు మనమే పొద్దున లేదు మనమే వేసుకోవాలా ఏమైంది దారికా నువ్వు లేచినావు మీ దోస్తులు లేవదా వస్తుందంట ఏ లేరన్న బాబు వాళ్ళు ఏమో మరి మనం వండుకొని ఉన్నాం మళ్ళీ ఎడిగిపోయారు యాక్టర్ సరే అట్లనే కానీ పొద్దున్న లేచి వీడియో లేదామని లేదు పొద్దున్న 5 గంటలకు లేచి ఈగా ఇష్టం పోయి నీ చంపలు అలా ఉంటాలి ఇంకా రాలేము ఎక్కడ తెచ్చేటోడు విజయ్ అన్న కేపీ అన్న ఎవ్వరు ఏం పోలేదు ఎవరు పోలే పాపం వాళ్ళు పొద్దున్నే అరే ఆ నీళ్ళేసే ఇగో బర్రెలక మనం ఎట్లా వాడు నువ్వు ఇల్లు ఇగో 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 ఇక దియాబే పందరా లేగో నీళ్ళేరా అరే పొద్దు ఎందుకురా టార్గెట్ చేస్తున్నట్లా ఈ పెళ్ళిళ్ళు అయితే ఏమైతే ఏమో ఈ టైం దాకా అంటే కథమే జీవితం మొత్తం అదే అవుతుంది లేక ఆడపిల్లలు లేచి బట్టలు గిట్టలు అది ఉతకాలా ఉడవాలా ఇల్లు నీట్ ఉందా లేదా చూసుకోవాలా లేచుడే ఫోన్ పట్టుకోడు ఇంకా లేస్తలేదు చూడు అందరు లేపిందే రా లేపి అనుకోదాను అట్లా బయట వంటే మొత్తం నడుమునొప్పి అయిపోయింది రేషిగో ఇడిగే జల్దీ మీరు అంతా ఫ్రెష్ అప్ అయిపోయారు అనుకో వీడియోలు తీసుకోవచ్చు వందనా మనీ లేకున్నా మనీ బినామీలు చాలా మంది ఉన్నారు ఇక్కడ వందనా లేచే ఉన్నా పండుకోలే నువ్వు అసలు ఆడపిల్లవా ఇడ మొగోళ్ళు వండుకుంటే ఈడ ఎట్లా వండుకుంటారు మీరు బయటికి అసలు మొగోళ్ళు ఎవ్వరు లేరు ఈడ నేను ఒక్కదానే ఉన్నా నేను ఉన్నదా ఈడ అగో వాళ్ళు వస్తారు బట్టలు మారుస్తారు అగో పోరి వీడియో ఉందా
ఏడుంది వందనా మేకలు అన్నట్లా మస్తు ఉరుకుతాయి, ఇట్లా 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 తిరుగుతాయి. మస్తు మేకలు వచ్చినాడు ఆడు ఋషులు వచ్చిన దగ్గు ఓ స్పందన ఈ మోల్ అంతా ఈ రూమ్లో వస్తారు బోర్ పో బయటికి ఇంత లేపినా మళ్ళా వంటున్నావు చూడు. ఇప్పుడు ఆడపిల్లలు ఆడ హారిక ఖుషి వాళ్ళు పని చేస్తారు. బయట పోయింది, హారిక బ్రష్ చేస్తుంది. బయటికంటే పని మీద పోలే తిరగనికి పోయిందా ఖుషి? అవును, గుడ్లు దానికి సామాన్ పోయిండు. ఖుషి తిరగానికే పోయింది. మేకలు ఉన్నాయంట చూడడానికి పోతా అని పోయింది. నువ్వు కూడా పో మేకలు చూసిరా పో 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 లేగో. అన్న బ్రష్ తీసుకుంటున్నా. ఆ కాఫీ ప్యాకెట్లు దే. తెస్తున్నావా? తెస్తున్నావా? ఆ గ్లాస్ కూడా దే. అవసరం లేదు హారిక, డైరెక్ట్ అట్లా ఇవ్వు. అట్లా ఇవ్వద్దు, కాఫీ పౌడర్ మస్తు చెన్లేసి పెడుతున్నావా? నేను నిన్న నుంచి క్లాస్లోనే వేసిన, అప్పుడప్పుడు ఇట్లా కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. కరెక్ట్ చెప్పినావు అన్ని దాని గురించి. అది అవి వచ్చింది. అయ్యో ఇది కూడా తీయన్నా, పని చేసింది కూడా తీయాలన్నా, పండుకున్నది కాదన్నా. ఏం పని చేస్తావు? ఏం పని చేయలేదు. చెప్పన్నా మొత్తం అయిపోయిందా నీది? అన్ని సెపరేట్ చేసుకుంటాడు ఎత్తేనా. అన్న నిజంగా మస్తు ఇంట్రెస్ట్ ఇస్తున్నావు మీ వీడియోకి. అందరి కోసమా? అదొకటి నేను చేస్తాను చెప్పు నీట్గా. అరే నీళ్ళిరా ఒక గ్లాస్ నీళ్ళు జల్లి. నీ వీడియోస్ వేసుకున్నావా? నిన్న ఏదో తీసుకోవాలా? నీ వీడియోలు ఉన్నాయంట. అందరికి కాదు, ఉండని దిల్లిడి ఉండని. అన్న పోతురావు. బాయ్రా మంచిగా ఉంటారు. నెక్స్ట్ సండే వస్తాం, అప్పుడు రండి వీడియో చేద్దాం. చేపలు ఎక్కడ దొరుకుతారా? దొరుకుతాయా? లేదు చెరువు చేపలా లేకపోతే కాలువనా? చెరువు చేపలు పట్టుకుంటాను. చెరువు చేపలు వల వేయద్దు. పాంప్లెట్లా లే రవ్వా? ఏడా ఇంత దూరం నువ్వు పోయినావా? అదే మొన్న మటన్ వండిపించామని చెప్పాను. ఏడాది అదే అంటున్నారు. చిన్న ఉందా కాలువ పెద్ద చెరువారా? పట్టొచ్చా అంతా? తెలిసిన వాళ్ళు ఉన్నారేమో. పడదాం, అది గుర్తు పెట్టుకోవాలి. ఫోన్ ఉన్నారా నీ దగ్గర? నంబర్ సరే, ఈ నంబర్ తీసుకో, ఈ నంబర్ తీసుకో. తీసుకోరు నెంబర్. వస్తారా గాయస్? మీరు ఇట్లనే ఉంటారా? ఓ పిల్లలు, ఆకాశం లే లే లే. పొద్దున కలిసిందే ఉన్నావా? సో పొద్దున టార్చర్ బీటీస్
అయిపోయింది అన్న ఇక అటు పని పెట్టుకొని పని చేయకుండా లేకోర్రి నా మీకు గలీజ్ అనిపించదు స్నానాలు చేయకుండా ఎట్లుంటారు ఏం వీడియో అయిపోయినాక నాకు ఎట్లా దానం పోతాం అన్న వాళ్ళు బయటికి వచ్చినాక పోతాము ఏం బయటికి వచ్చినాక వాళ్ళ స్నానం అరే నేను ఇట్లా భరించుకుంటా పైసలు మీకోసా నాకోసా అన్న వీడియో పెట్టి కావాలని నువ్వు చూపిస్తున్నావు భరిస్తున్నావు అప్పుడు సైలెంట్ మీరు ఫ్రీగా చేస్తురా చెప్పు చెప్పు సైలెంట్ ఉన్నావు అన్న 500 లొల్లిలు పెడతారు ఎదురు చేయవో చెప్పొద్దు అన్నకి మాట్లాడుతురా మీరు పొద్దున్న లేచి పని చేయకుండా గుడ్లు ఆ సిగరెట్ తాగుడు బంద్ చేయండి ఏం కాదు ఈడ తాగుతుంది మరి స్నానం చేసుకో ఫస్ట్ అన్ని స్నానం చేయరా స్నానం చేయి స్నానం చేయవా ఒకటే ఆవిడ అవతల అరే ఇది లేడీస్ చెప్పినారు మళ్ళా దీంట్లో ఎందుకు పోతున్నావా ఆడను చెప్పినప్పుడు వినలేదు అయినాలా ఫోన్ పెట్టుకోవుతున్నా వీడియో ఫోన్ ఎందుకు బాత్రూమ్ లా ఫోన్ ఎందుకు అరే మీకు ఇంకా కొంచెం ఎండ అయితే వీడియో చేయలేరు అసలు మీరు అసలు మీరు ఎందుకు వచ్చారు నా లైఫ్ లో స్నానం చేసినా లేదా ఈ లావార్ చికెన్ కంటే డేంజర్ ఉన్నావు అయిపోతాను ఆ ముక్కు చూడు రీ ఆ కళ్ళు చూడు రీ అగో అన్న ఈడ వండుకున్నా కూడా చెప్పండి వీళ్ళంతా ఫ్యాన్ల కింద అంటే కార్లో వండుకున్నాను చెప్పండి అది ఉందా బీటీఎస్ ఉందా బీటీఎస్ ఉంది పప్పు గాంధీ ఎక్కువ ఉంది మెల్ల పాయింట్ ఎందుకు చెప్తున్నారు అన్ని ఇట్లనే మాట్లాడు ఊర్రమ్మా కొంచెం జల్లి వెళ్ళి నేను స్నానం చేసి వచ్చిన మేము నిన్న ఈ టైంలో మేము ఇక్కడ ఉన్నప్పుడు టిఫిన్ చేసాం స్నానం చేసాం వీడియో కూడా స్టార్ట్ చేసాం వీళ్ళు అందరూ వండుకున్నారు ఈ రోజు ఎవరు లేపేటోళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు వచ్చిందా నిన్న సాయంత్రం పడుకోనికి మంచి స్నానం చేసుకొని రెడీ ఇట్లా కొత్త పంచరా అరే తిందామని మీరు తింటారు అన్న తినేసి వచ్చిన దిగురు ఆమెకైతే కూర చేయకని చెప్పు పప్పు వద్దని చెప్పు ఆమె ఎగ్ రైస్ చేయండి ఎవరైనా స్నానాలు చేసుకున్న తర్వాత చేయండి ఎక్స్ప్రెస్ చేసేద్దాం 2 నిమిషాలు లేకపోతే సామాన్ ముందుకు వచ్చిన సామాన్ ముందుకు అడిగా కూడా గెలిచి అడిగా కొయ్యిపో మిరపకాయలు నేను ఉల్లిగడ్డ వస్తాను క్యారెట్ కూడా మంచిగా ఎగ్ రైస్ లో క్యారెట్ అసలు నేను చేస్తా నువ్వు తిను లేకపోతే నువ్వు చేయి నేను తింటా ఏదో నేను చేసినప్పుడు నాకు నచ్చినట్టు చేస్తా ఇవ స్నానం చేయదంట తయారవుతుందంట భూమి మీద నువ్వు ఒక్కదానివే స్నానం చేసినట్టు చేస్తున్నావు నువ్వు అయితే అందరు తెలుస్తుంది మళ్ళీ నేను చేసిన అని చెప్పుకుంటావు స్నానం చెప్పిన స్నానం చేసిన ఎందుకు అవసరమా దిగురు ఇంతసేపు ప్రశాంతంగా ఉండదు నువ్వు వచ్చినావు లొల్లి స్టార్ట్ అయింది జిగురు పిటారా ఓపెన్ చేసి అది ఎవరు ఓపెన్ చేసి ఏమన్నా జిగురు చూపియనా జిగురు బ్యాగ్ నేను స్నానం చేయకుండా మీరు అన్ని మేకప్లు పెట్టుకురు అనుకో కుక్క కొట్టినట్టు కొడతా నేను నేను బర్త్డేకి అన్నతో పోతురా ఏడిపోతాడు ఇది పట్టుకో ఏడికోసం ఏడికి రానన్నా ఏడికి రాను
మరి ఏడికి పోతారు మీరు బర్త్డే ఆ చెయ్యి అబ్బా పడేసి అన్న లైట్ అయ్యాక మాకు ఏం అవుతుంది ఏంది అన్న సామాన్ వేపిస్తున్నాడు సామాన్ వేపిస్తున్నాడు సర్ప్రైజ్ రా చెప్తారా హాయ్రా ఎందుకు వచ్చిర్రా కలిసిరా అందరికి మళ్ళీ ఇప్పుడు హాయ్ ఆగన్నా టైం కానీ నాకు 5 నిమిషాలు ఇప్పుడే కదా వచ్చిన టాబ్లెట్లు వేసుకోవాలి తలంతా బాబా బాబా తెలుసు కదా నా టాబ్లెట్ నా చుట్టూ వెంకీ షుగర్ ఉంది షుగర్ ఏం లేదు. మళ్ళా అంటే కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది నా యంగ్ బాడీ కదా చెప్పండి చెప్పనా ఇద్దరం కలిసి హెల్ప్ చేస్తాం అబ్బా కట్ చేసి నేను చూస్తున్నా నా పని నేను చేసుకుంటా ఇగో ఈ స్నానం చేయలేమే స్నానం చేయకుండా ఇగో అరే మీకు గలీజ్ అనిపించదా అన్న ఇగో నీళ్ళు పెట్టుకోవాలి మళ్ళీ నన్ను ఈ సంత పెట్టుకుంటాను మళ్ళీ నీకు తీసుకెళ్ళి రెడీ అయిపోతుంది నిన్ననే గ్యాస్ అయిపోతుండే అందుకు బస్సులో పెట్టింది టీటీ ఏం చేస్తున్నావు ఎక్సర్సైజ్ చేసాడు ఎక్సర్సైజ్ లేకు అన్న నీ బెల్టేనా బెల్ట్ కనిపించలే పొద్దున నుంచి. ఎంత కష్టం అవుతుంది బెల్ట్ లేకుండా మనం అనుకున్నాం కదా దాని గురించే ఫ్రెష్ అప్ కానీ పోతున్నామా చెప్పు హర్ష మరి పిలవక ముందే పిలుచురు అంటారు కదరా మీరు పిలవలే వాళ్ళు మదా కాడుతురు పిలిచిండు పుట్టకుండా మన దూరం పెట్టి ప్యాంట్ ఇవి అన్ని ఇమ్రాన్ మట్టేయాలని తెలియదా నీకు అబ్బా 500 కొట్టేసిన దాంట్లోంచి నేను ఇంకా పెట్టినా లేవని చెప్పి ఇచ్చిలేరు కొయ్యి మా చాకులు లేవా ఏం లేవా అన్నీ ఉన్నాయా అన్న జస్ట్ తొందరగా బ్రష్ చేసుకుంటే ఇది తినచ్చు ఏంటిది స్నానం చేయలే రెడీ అయిపోయాం పదమ్మా వీడియోకి ఇట్లా రెడీ అవుతారు అన్నమాట ఇంటికి వీడియో కుట్టానికి ఇట్లనే వస్తారు కదా అన్న మా ఇంట్లో స్నానం చేసి వస్తాం. ఇగో రేషన్ అన్నం కూడా తినాలి చూడండి అందరికి ఏమైంది నేను అసలే ఉన్నొక్కటి ఆరేసుకున్నారు అరే ఎవరైనా చూస్తే గలీజ్ నాకేమో అవసరం అనుకుంటారా నాయన నిజంలో అసలు ఈ వీడియో అందరూ చూస్తున్నారు జిగురు గుండు పడదా ప్యాంటుకి వస్తాం లుంగి పడదా అది చిన్న వేసుకో కాదు ఒకటి మంచి మసాలా ఉన్నా లోపల లోపల నీకు చేతిలో పెగ్ గ్లాస్ ఎందుకు వాటర్ ఇలానే అవుతున్నాయి ప్లాస్టిక్ గ్లాస్ అయిపోయినాయి జిగ్గు తెప్పిపో ఒక 10 ప్యాకెట్లు తెప్పిపో పొయ్య చెట్టును ముక్కుకోపోయి రోజు మంచిది తెలుసు పోతా దీపం కూడా పెట్టొద్దాం పోదాం తెచ్చినావారా షాంపూ నాడు స్నానం చేద్దామంటే రోడ్డు పోయిండు చెప్పన్నా అన్నా బ్లడ్ చేసుకోనా చేసేసిన తీసుకుంటూ చేతిలో ఇంట్లో జుట్టు వాడు ఖుషి కొట్టురు కొట్టురు ఎందుకు ఏంది
ఏ అందరు బయట నడురి. నడు అందరు బయట నడు. నడు వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. నడు అద్దా ఆ కిటికీ వేసి. జిగురు ఆడు మొగోడు వాడు ఫస్ట్ మొగోడు బయట కొట్టు. బయటకు రావద్దు. నేను ఇంటే ఉన్నాను. స్నానం కూడా చేసి పూజ చేసుకొని ప్రసాదం తినేసి వచ్చిన హల్వా హల్వా తిన్నా అని చెప్తున్నా. ఒక్కసారి బెల్ట్ పట్టుకో. ఒక్కసారి బెల్ట్ ఇరు నాకు. ఇక రా. అరే వాడిని పట్టుర్రా. పట్టుర్రా. అరే పట్టుర్రా. అరే పట్టుర్రా. అరే ఏం డమ్మి వాళ్ళు ఉన్నారా మీరు. స్నానం చేయవా? బాత్రూమ్ కూడా ఉందిగా. అన్న వద్దా తాకుతుంది. క్యారెట్ పడిపోతుందా? స్నానం చెప్పు. బాత్రూమ్ కాలేవా? అరే ఇక్కడ 10 బాత్రూమ్లు ఉన్నాయి. అరే మా బకెట్ పెట్టుకొని బయట 2 నిమిషాల్లో వేసుకుంటే అయిపోయాయి కదరా. ఓ మళ్ళా బీటీఎస్ వస్తుంది అది. నాకు బకెట్ నీళ్ళు బయటనే వేసుకుంటారు. అరే మళ్ళా అదే వీడియో తీసుకురా. మేమైతే చెట్లకు వచ్చినాం అనమాట. చెట్ల నుంచి చెట్లు కళ్ళు వస్తాయి అనమాట. అన్న ఫుల్ కళ్ళు తాగి నడుతుండు. వాళ్ళు చూస్తే వీడియోలు తీసుకున్నాం. నువ్వు ఆ పక్కన కొడతారు. అట్లా అంటున్నావు. మొన్న కొట్టిరట. అవునా? కాదనా? తాత నమస్తే. అంత మంచిగా నేను నిలబడుతున్నా. ఇప్పుడైతే కొడతారు. ముందు చెట్టు పచ్చి నమస్తే అమ్మా. అమ్మా నమస్తే. చోరింపియేమో. బయటికి లాగా అందరు బయటకు వచ్చేసారు అన్నమాట. మహాత్మా గాంధీజీ. ఇండియాలా ఇండియాలా ఎందుకంటే తీపించుకున్నావు అడిగి మరి. ఊరి ప్రకృతిని అందాల్ని. ప్రకృతి అన్న అందం అయితే అన్నదే. ప్రకృతి అయితే ఆయపురి వేసేస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని. అత నమస్తే. అవో ఎట్టున్నాడు బాబు. అదే బల్బా అన్న బల్బా అన్న బల్బా. లోపల ఎందుకు రా వచ్చి నేనే ఇట్లా బయటికి వస్తా. నేనైనా అలా ఆడుకొని పోతున్నా. కళ్ళు తీస్తుంది తాత. ఈత కళ్ళు అంటారు కదా. కుండీలు అది పట్టాను కుండ. అయ్యా అరే మెల్లగోనా. అరే
అన్నా మెల్లగో అన్న రాళ్ళకి లేకుంటున్నాయి. అరే మెల్లగో అన్న, నువ్వు ఇంత డేంజర్ పోతున్నాయిందన్నా. హెల్మెట్ లేదు ముందే. సో గాయ్స్ మా ఫామ్ హౌస్ దారి చూసుకోరు, ఇప్పుడే మీకు మంచిగా చూపిస్తున్నా. ఓయ్యా ఓ ఎక్కడా వీడియో అరే ఏం కాదన్నా ఉండని. ఎంత స్పీడ్ పోతావు ఎరవాలా అది చూసి వచ్చేస్తారా చాలా మంది రాని ఏం కాదు. చూస్తురా. అగో అగో ఇట్లా చేస్తారు డ్రైవింగ్ అన్న, డేంజర్ డ్రైవింగ్ చేస్తారు. So guys, finally we are at the farmhouse.